నచ్చితే కామెంట్లో చెప్పండి. అండ్ నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. బట్ చాలామంది నా ఫ్రెండ్స్ అనే విషయం ఏంటంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని కాబట్టి మూవీ ఎలా ఉన్నా బాగుంది అని చెప్తానని. బట్ ప్రభాస్ కన్నా ముందు నేను మన పురాణాలకి ఇతిహాసాలకి ఫ్యాన్ నేను. సో వాటి గురించి ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఉంటే సినిమా నాకు డెఫినెట్గా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో మహాభారత రిఫరెన్సెస్ కానీ మహాభారతం గురించి కానీ చాలా అంటే చాలా బాగా చెప్పారు. అసలు ఈ టైంలో ఇలాంటి టైంలో మహాభారతాన్ని అండ్ ఫ్యూచర్ని కనెక్ట్ చేస్తూ ఒక మూవీ తీయడం అనేది, అండ్ అది కూడా ఒక మంచి హాలీవుడ్ రేంజ్లో ఉంది ఈ మూవీ. అయితే మీరు రాసి పెట్టుకొని డెఫినెట్గా ఆ హైట్స్కి రీచ్ అయిపోద్ది. మంచి కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. 1000 crores 2000 crores అంటున్నారు, అంత కూడా వచ్చేస్తుంది. అండ్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ సమ్ పీపుల్ చెప్తున్నారు లైక్ ల్యాగ్ ఉంది మూవీ అని. మనకి ఒక స్టోరీ అర్థం కావాలి అంటే స్టోరీ బిల్డ్, అది మనకు ఒక వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ స్టోరీ కానీ అర్థం అవ్వాలి అంటే కొంచెం డీటెయిల్డ్గా కాకపోయినా కొంచెమన్నా కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటే మనకి ఫర్దర్గా అర్థమవుతుంది. అందుకని మనకి అర్థం కావాలి. ఇప్పుడు ఈ సూపర్ కార్ని ఎలా బుజ్జి కార్ని భైరవ ఎలా దొరికింది, ఆ కార్ని తను ఎలా ప్రిపేర్ చేసుకున్నాడు అనేది మనకు అర్థం కావడానికి B&B అని మనకి బుజ్జి అండ్ భైరవ అని చెప్పి మనకి ఒక వెబ్ సిరీస్ని యానిమేటెడ్ వెబ్ సిరీస్ని అనేది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. అది చూసాం కాబట్టి మనకి డౌట్స్ రాలేదు. సో అది కూడా చూడకపోయి ఉంటే మళ్ళీ ఆ బుజ్జి ఎలా దొరికింది, తర్వాత దాన్ని కార్ని ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఇవన్నీ డిఫరెంట్ డౌట్స్ మనకు వచ్చాయి. మనం ఆల్రెడీ అవి చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోయింది. బికాస్ తన దగ్గర మనీ ఉండదు. అంటే ఇప్పుడు మనం మనీ అంటున్నాము, వాళ్ళు అక్కడ యూనిట్స్లో చెప్తున్నారు. సో తన దగ్గర తనకి యూనిట్స్ ఉండవు తన దగ్గర. సో మినిమం ఫుడ్ తినడానికి ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి కూడా యూనిట్స్ లేని ఒక పర్సన్ దగ్గర సూపర్ కార్ ఎలా వచ్చింది అనేది మనకి ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. సో ఇప్పుడు అది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తే స్టోరీ అనేది చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి B&B సిరీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఎవరెవరైతే ఉన్నారో చిన్న చిన్న మ్యాజిక్లు, చిన్న చిన్న క్యామియోస్ అవి వస్తూ, అంటే కొంచెం ఫన్ మోడ్గా కూడా, అంటే మనకి ఇప్పుడు డార్లింగ్లో కానీ బుజ్జిగాడ్లో కానీ ప్రభాస్ ఎంత జోవియల్గా ఉంటాడు పర్సన్. నాకైతే బుజ్జిగాడ్లో ప్రభాస్ని చూసినట్టు అనిపించింది. అంటే ఒక పక్కన సీరియస్గా ఫైట్ చేసిన, ఇంకొక పక్కన కొంచెం కామెడీ చేస్తారు కదా, ఆ టైప్ అనిపించింది అన్నమాట క్యారెక్టర్. బుజ్జిగాడులో ప్రభాస్ క్యారెక్టర్ లాగా అలా అనిపించింది. అండ్ ఇంకా విషయానికి వచ్చేస్తే తర్వాత చిన్నగా ఇలాగే క్యామియోస్ వస్తున్నాయి. తర్వాత వరల్డ్ అనేది చూపిస్తున్నారు. అంటే మరీ అక్కడ మనకు సరిగా చూపించకపోతే మనకు అర్థం కాదు. మళ్ళీ ఈ రివ్యూవర్స్ ఎవరైతే ల్యాగ్ అయిపోయింది అని చెప్పి నెగిటివ్ రివ్యూ ఇస్తున్న వాళ్ళే, ల్యాగ్ అయిపోయిందని చెప్పే వాళ్ళే ఏదేదో అర్థం కాకుండా తీశారు, అన్ఫినిష్డ్గా ఉంది, మధ్యలో కట్టింగ్ చేస్తారు, ట్రిమ్మింగ్ బాగా అయిపోయింది అంటారు. ఆ ట్రిమ్మింగ్ లేకుండా అలా చేయబట్టే నీట్గా కరెక్ట్గా అర్థమైంది. ఏదైనా కానీ అంత నీట్గా అర్థమైందంటే రీజను కొంచెం ల్యాగ్ అవ్వబట్టి. అండ్ మిగిలిన వచ్చేసరికి మహాభారతం సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని చోట్ల. స్టార్టింగ్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నేనైతే వీడియోస్ చేయాలే కానీ నార్మల్గా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో మాట్లాడుతూ ఫస్ట్ అయితే మహాభారతం కురుక్షేత్రం నుంచి చూపిస్తాడు. కురుక్షేత్రం నుంచి కృష్ణుడు అశ్వత్థామకి శాపం ఎలా ఇస్తాడో శాప విమోచనం గురించి చెప్పి, ఆ తర్వాత ఫ్యూచర్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ అని చెప్పా. యాక్చువల్లీ సేమ్ అట్లానే జరిగింది. మేబీ అందరూ అదే గెస్ చేసి ఉంటారు. సో అక్కడితో అది అట్లా అయిపోతుంది. తర్వాత అశ్వత్థామ వస్తాడు, మనం ట్రైలర్లో చూసినట్టే అశ్వత్థామ వస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు రైడర్స్ వచ్చి దీపికా పదుకొన్ టెస్ట్ సబ్జెక్ట్ ఇన్ కాంప్లెక్స్. సో ఇక అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఇంటర్వెల్లో మంచి హై అనేది వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా అసలు సూపర్గా ఉంటుంది. అసలు మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తము ఆల్మోస్ట్ 1.5 hours, అంటే ఆల్మోస్ట్ 1.5 hours, 1 something అంతా మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది తెలుసా. మనము ఆల్రెడీ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళ గాల్లో లేచి కొట్టుకుంటుంటే వీళ్ళ
విలన్ తోటి మనకి ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపించింది తెలుసా నాకు. అండ్ లాస్ట్లో అయితే మన సూపర్ కార్ అయిన బుజ్జి ఇది కూడా చాలా బాగుంటుంది. అది కూడా సూపర్గా ఉంటుంది ఆ లాస్ట్లో కూడా. అండ్ మనందరికీ డౌట్ రావచ్చు, మనందరికీ వచ్చే డౌట్, ఇటు దీపికా పదుకొని కడుపులో ఉన్నది కల్కి అయితే మరి హూ ఈజ్ ప్రభాస్ అనేది. ఆ హూ ఈజ్ ప్రభాస్ అనే దానికి ఇచ్చే ఎలివేషన్కి, అలాగే ఆ క్యారెక్టర్కి ఇచ్చే పే ఆఫ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని రివీల్ చేసిన దానికి అసలు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం తెలుసా మనం. అలా చూస్తూ అరే ఎంత బాగుంది అని అనిపిస్తుంది. అసలు వాట్ ఏ మూవీ యార్ అనిపిస్తుంది. ఏదో నేను చెప్తున్నా, కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా అంటే మేబీ పెద్ద సినిమాల విషయంలోనే జరుగుతుంది ఇట్లా, చిన్న సినిమాల విషయాల్లో కాదు. ఎవరైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మంచిగా పిలిచి ఒక చిన్న గెట్ టుగెదర్లా పెట్టుకొని మూవీ గురించి డిస్కస్ చేస్తూ ఆ Q&A ఆన్సర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అట్లాగా పిలిచి వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడేమో మంచి రివ్యూస్ ఇస్తారు. లేదు వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఆ సినిమా ల్యాగ్ ఉంది, VFX బాగాలేదు, స్టోరీ లేదు, ఇంకేదో చెప్పేస్తారు అన్నమాట. అండ్ ఇంకొక రివ్యూ ఏదో చూస్తూ నేను అన్ని రివ్యూస్ నేను ఫుల్గా చూడలే, కొంచెం చూసి ఎవరైతే నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారో నేను తీస్తాను, నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇంత మంచి సినిమాకి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంత మంచి అవుట్పుట్ వచ్చాక కూడా స్టిల్ VFX అక్కడక్కడ డల్గా ఉంటుంది అబ్బా. 500 కోట్లు పెట్టి తీశారు నిజమే, వాళ్ళ దగ్గర బడ్జెట్లు ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటకు వచ్చి ప్రొడ్యూసర్స్ ధైర్యం చేసి 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో చేసిన వర్క్ని అప్రిషియేట్ చేయకుండా అది బాగాలేదు ఇది బాగాలేదు అని వంకలు పెడితే మళ్ళీ ఏ ప్రొడ్యూసర్ వస్తారు? పోనీ ఎవరెవరైతే VFX బాగాలేదు అన్న వాళ్ళు ఇంకొక 200 కోట్లు 300 కోట్లు మరి ఫండింగ్ ఇవ్వండి, క్రౌడ్ ఫండింగ్ ఇవ్వండి, డైరెక్టర్కి ఇవ్వండి, అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. ప్రమోషన్స్ చేయకపోతే ఒక ప్రాబ్లం, ప్రమోషన్స్ చేస్తే ఒక ప్రాబ్లం. సరే డీవియేషన్ అయిపోతున్నా, అది లాస్ట్కి ఎండింగ్ వచ్చేసరికి ఉంటుంది అబ్బా ఒక మంచి హై అయితే ఫీలింగ్ వస్తుంది. ఆహా ఏంట్రా బాబు ఇంత బాగుంది, ఏంటి ఇది ఇంత అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతే ప్రభాస్ క్యారెక్టర్ని ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అక్కడ ఎండ్ కార్డ్ అనేది పడుతుంది అనమాట. ఎండ్ కార్డ్ కూడా పడదు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని వస్తుంది. ఇప్పుడు సలార్ మూవీలో ఇచ్చిన ఎలివేషన్కే అంటే లాస్ట్లో ఎలా చెప్పాలి, లాస్ట్లో మనకి క్లైమాక్స్లో ఇచ్చిన ఆ ఎలివేషన్కి అబ్బా సలార్ 2 ఎప్పుడు అని ఎదురు చూసాము. ఇప్పుడు కల్కి 2కి కల్కి అయిపోయింది. ఆ కల్కి 2లో ఇచ్చిన ఎండింగ్ ఇచ్చిన ఆ ఎలివేషన్కి ఇంకా కల్కి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మనం ఇంకా ఎదురు చూడాలి. అది ఇప్పుడప్పుడే రిలీజ్ అవుతుందా అవ్వదా? 7 ఏళ్ళు పట్టింది మరి కల్కి తీయడానికి. అంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఉండుండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు మేబీ ఇంకొక 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారేమో కల్కి 2, మరి చూడాలి. అండ్ అంత బాగుంది. అండ్ నాకు కొంచెం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ డైలాగ్స్ దగ్గర కొంచెం అర్థం కాలేదు. డైలాగ్స్ లేవు అనట్లే, డైలాగ్స్ మాత్రం కొన్ని అర్థం కాలేదు. మేబీ అరుపుల వల్ల అర్థం కాలేదా, లేదంటే నేను చూసిన థియేటర్లో సౌండ్ క్వాలిటీ బాగాలేదా అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొకసారి నేను యాక్చువల్లీ చూసింది 2Dలో అండ్ 3Dలో ఇంకొకసారి నేను మూవీ చూస్తాను. అప్పుడు చూసాక కూడా 3Dలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను. నేను పోయింది సింగిల్ స్క్రీన్ దగ్గర అయితే మీకు అందరికీ తెలుసు ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు అని. నేను మార్నింగ్ ఇది 3rd షో అనమాట, నేను వెళ్ళింది 4:30కి ఒక షో అయింది, 7:45కి ఒక షో అయింది, తర్వాత 11 o'clock ఇంకొక షో పడింది అనమాట. సో 11 o'clock షో తర్వాత 2:30 షోకి మాత్రము ఫుల్ క్రౌడ్, ఎక్కువ క్రౌడ్ ఉండే. చాలా అంటే చాలా అసలు బాగుంది మూవీ అయితే. డెఫినెట్గా అంటే పురాణాలని మన మైథాలజీని ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అంటే అక్కడక్కడ మనకి మహాభారతం సీన్స్ చూస్తే ఎంత హై అనిపించింది. అదే నిజంగా మహాభారతం కనుక తీస్తే ఇంకెంత బాగుంటుందా అనిపిస్తుంది. రాజమౌళి గారు కొంచెం త్వరగా మహాభారతం ఏదో తీసి పుణ్యం
కల్కి మూవీ చూసాక మీకు ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇస్తే కూడా బాగుంటుంది అని చెప్పి మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. అండ్ కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారో ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. మేబీ కల్కి 2లో ఏమన్నా చెప్తారేమో తెలియదు. అండ్ ఇకపోతే నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దడం, లేకపోతే ఏరు దాటాక తెప్ప తగలేయడం అనేది వాళ్ళకి ఒకటే చెప్తున్నా. అంటే తగలేయడం లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు అంటే పెద్ద పెద్ద ఛానల్సే, వీళ్ళు చిన్న చిన్న ఛానల్స్ కూడా ఏం కాదు. ఏదో ఒకటి నెగిటివ్ చెప్పాలి అనుకుంటారు. దీని గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియో మ్యాక్సిమం ఇవాళ రిలీజ్ చేసేస్తాను. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఇది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి మూవీ వచ్చినప్పుడు మనం పేర్లు పెట్టకూడదు, వంకలు పెట్టకూడదు. అంటే వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో ఇంత అవుట్పుట్ ఇచ్చారు, ఎంత శ్రమ పెట్టి ఉంటే ఎక్కడన్నా మీకు సినిమాలో లేజినెస్ కానీ గ్రాంటెడ్గా ప్రేక్షకుల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం కానీ ఎక్కడన్నా జరిగిందా? అలా జరగలేదు కదా. పోనీ అలా జరిగితే మీరు క్వశ్చన్ చేయవచ్చు, ఇక్కడ ఎందుకు ఇలా. లైక్ ఆదిపురుష్ ప్రేక్షకులు నిజంగా గ్రాంటెడ్గా తీసుకున్నారు వాళ్ళు. అండ్ పెట్టిన ప్రతి ఒక్క పైసాకి న్యాయం చేశారు డైరెక్టరు అండ్ యానిమేషన్ చేసిన వాళ్ళు కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేశారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు పంపించాలి. కానీ విఎఫ్ఎక్స్ బాగాలేదు, ల్యాగ్ ఉంది, స్టోరీ ల్యాగ్ ఉంది, సినిమా ల్యాగ్ ఉంది. ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి సినిమాలు వస్తాయంటే పక్కన ఇండస్ట్రీలో ఈ బాగా ల్యాగ్ లవ్ స్టోరీస్ ఉంటాయి, అవి బాగా నచ్చుతాయి. సరే ఎవరెవరు ఏ మూవీస్కి ఎంతెంత రేటింగ్ ఇచ్చారు, ఎట్లాంటి రివ్యూస్ ఇచ్చారు, ల్యాగ్ మూవీస్కి ఎంతెంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అనేది తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మాట్లాడతాను. యాక్చువల్లీ నేను రివ్యూవర్స్ గురించి అసలు నేను ఏం అనుకోలేదు. బట్ ఏంటంటే కొంతమందిని రీసెంట్గా చూస్తుంటే ఏ మూవీ చూసినా బాగాలేదంటారు. అసలు దేనికి మీరు పాజిటివ్ రివ్యూ ఇస్తారని నాకు అర్థం కాదు. అంటే బాగున్న సినిమాకి నెగిటివ్ రివ్యూనే ఇస్తారు, బాగాలేని సినిమాకి కూడా నెగిటివ్ రివ్యూ ఇస్తారు. అందుకే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో రివ్యూస్ గురించి స్పెషల్గా ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కంపల్సరీ ఈ కల్కి మూవీని అయితే డెఫినెట్గా చూడండి. ప్రభాస్ కోసం కాదు నేను చూడమని చెప్పేది, విఎఫ్ఎక్స్ కోసము, ఫ్యూచరిస్టిక్ మూవీ కోసము, అండ్ యాజ్ వెల్ మహాభారతం కోసము, మహాభారతంలో వచ్చే సీక్వెన్సెస్ కోసము. నిజంగా అయితే చాలా హై వచ్చేస్తుంది, మెంటల్ వచ్చేస్తుంది అసలు మహాభారతం సీన్స్ అయితే. నేనైతే పిచ్చి ఫ్యాన్ని మహాభారతంకి. నేను ఇద్దరు లేపడినా ఎక్కడ ఏం జరిగిందనేది నేను ఈజీగా చెప్పేస్తాను, అంత పిచ్చి ఫ్యాన్ని మహాభారతంకి. సో అందుకే నాకు అంత బాగా నచ్చింది సినిమా. ఓన్లీ ప్రభాస్ వల్లనే కాదు, మహాభారతం వల్ల కూడా నాకు మూవీ బాగా నచ్చింది. ఓకే. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ చూసిన వాళ్ళు చెప్పొద్దు, గెస్ట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే కామెంట్స్లో గెస్ట్ చేయండి. కరెక్టా కాదో మళ్ళీ మీరే వచ్చి కామెంట్ చేయండి సినిమా చూసాక. ఓకే గైస్, బాయ్. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.